శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూరతాళ్వాన్ అనే మహానుభావుల గురించి మనం మాట్లాడుకుందాం. కూరతాళ్వాన్ వంటి ఒక గొప్ప కర్మయోగి కేవలం కొన్ని కోట్ల మందిలో ఒకరుంటారేమో చెప్పలేం. వీరి యొక్క తిరునక్షత్ర సందర్భంగా వీరి గురించి మాట్లాడుకునేటువంటి ఒక దివ్యమైన సందర్భం. ఈ రోజు నుంచి శ్రీ వైష్ణవ గృహములలో తమిళ దివ్య ప్రబంధ పారాయణం మొదలవుతుంది. అనధ్యయన కాలం పరిపూర్ణమవుతుంది. వీరు భగవద్రామానుజుల యొక్క ప్రథమ శిష్యులు. కూరతాళ్వాన్ కాంచీపురానికి సమీపంలో ఉన్న కూరం అన్న గ్రామంలో ఉండేవారు. వీరు చాలా బహు సంపన్నులు. ఆ గ్రామానికి జమీందారుగా ఉండేవారు. వీరు మారువేషంలో సంచరిస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలు గ్రహించేవారు. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఏదో బాధపడుతూ సంభాషించుకుంటున్నారు. అది విన్నారు కూరతాళ్వాన్. వారు దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే వారి యొక్క కుమార్తె యొక్క జాతక ప్రభావం. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ అమ్మాయికి వివాహం చేయకుండా ఉండలేము, చేస్తే ఆ భర్తకు ప్రాణగండం, కాబట్టి ఏం చేద్దాం, మనం ఏం చేయడానికి వీలు లేదు, కాబట్టి మనం ఆత్మహత్య చేసుకుందామని వాళ్ళు రోధిస్తున్నారు. అది విన్నారు కరుణాహృదయులైనటువంటి కూరతాళ్వాన్. విని అక్కడ ఇద్దరు భటుల నుంచి పొద్దునే వీళ్ళను జాగ్రత్తగా నా దగ్గరికి తీసుకొని రావాల్సింది, రాత్రిపూట ఎటువంటి అఘాయిత్యానికి వీళ్ళు పాల్పడరాదు అని చెప్పి వెళ్ళిపోయినారు. ఉదయం పూట ఇద్దరు ఆ దంపతులను తీసుకొని భటులు వీరి దగ్గరికి వచ్చారు, కూరతాళ్వాన్ దగ్గరికి. రాత్రి మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను, మీరు బాధపడవద్దు, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అంటే, అయ్యో దానివల్ల మీకు ప్రాణగండం సంభవిస్తుంది అని ఇద్దరు భార్యాభర్తలు చెప్తే, లేదు అలాగా కాదు, వివాహము రెండు విషయాల గురించి చేసుకుంటారు ఎవరైనా. ఒకటి ధర్మాచరణ గురించి, రెండు సంతానం గురించి. ఆ సంతానం గురించి అవసరం లేదు, నేను ధర్మాచరణ గురించి మీ అమ్మాయిని పాణిగ్రహణం చేస్తాను, మీరు బాధపడవద్దు అని ఒప్పించి వివాహం చేసుకున్నారు. అమ్మాయి పేరు ఆండాళ్. ఆండాళ్కు అనేక జ్ఞాన విషయాలు తెలియజేసి జ్ఞానబోధ చేసి లౌకిక విషయాల్లో దృష్టి లేకుండా చేశారు. కేవలం వానప్రస్థంలో వాళ్ళు ఇద్దరు జీవించేవారు. కూరతాళ్వాన్ వారి ఇంటిలో నిరంతరము తదీయారాధన జరుగుతుండేది, అంటే అన్నదానం జరుగుతుండేది. శ్రీ వైష్ణవులను పిలిచి వాళ్లకు తదీయారాధన చేసేవారు. అంతే పెన్న తర్వాత చిట్ట చివరకు శయనించే ముందు ఒక ఘంటారావం వినిపించేది వాళ్ళ యొక్క ఆ గృహం నుంచి. దాన్ని విన్నారు కాంచీ వరదరాజస్వామి. విని ఆ యొక్క ఘంటారావం యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓహో, ఈ కూరతాళ్వాన్ ఇంత గొప్ప సేవ చేస్తున్నాడే, ఆయనను ఒకసారి చూద్దాము అని కాంచీపూర్ణలను పంపించారు. వారు వెళ్ళారు. కూరతాళ్వాన్ వరదరాజస్వామి యొక్క దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేశారు. వచ్చేసేటప్పుడు ఏమనుకున్నారంటే, నేను అహంకారంగా తదీయారాధన చేస్తుంటే అది గొప్పగా స్వామికి వినపడింది, అయ్యో అని ఆ యొక్క సర్వ సంపదను త్యజించి వేసి భాగవత కైంకర్యానికి ఉపయోగించి పూర్తిగా దాన ధర్మాలు చేసేసి అక్కడి నుంచి బయలుదేరి శ్రీరంగం బయలుదేరారు. రంగనాథుడి దగ్గర నేను ఇక శేష జీవితాన్ని గడుపుతానని భార్యాభర్తలు అంటే కూరతాళ్వాన్ మరియు వారి శ్రీమతి ఆండాళ్ బయలుదేరారు. సాయంత్రం అవుతుంది. ఒక చోట ఆగి ఆమె అన్నది, నాకు కొంచెం భయం వేస్తున్నదండి. నీకెందుకు భయం అవుతుంది, నీ దగ్గర విలువైనవి ఏవీ లేవు కదా అంటే, లేదండి, మీరు రోజు ఆ క్షీరాన్ని సేవించేటువంటి ఒక బంగారు పాత్ర ఉన్నది, మీరు కేవలం దాంట్లోనే ఆ పాలను తీసుకుంటుంటారు కదా అంటే, అయ్యో దాన్ని కూడా నువ్వు వెనకకు విసిరేయవలసింది, తిరిగి చూడవద్దు అని చెప్పి బయలుదేరారు. ఆమె అలాగే విసిరి వేసింది. భగవద్గీతలో చెప్తారు కదా, సమలోష్టాస్మ కాంచన అన్నట్టుగా బంగారాన్ని ఒక మట్టి పెడ్డను ఒకలాగా చూసేటువంటి
గొప్ప హృదయం వారిది. కూరతాళ్వాన్ భగవద్ రామానుజులను సేవించారు, వారి దగ్గర శిష్యులుగా వెళ్ళిపోయినారు. ఒకసారి భగవద్ రామానుజులు ఏమనుకున్నారంటే, వ్యాసుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాయాలి అనుకున్నారు. అంటే శ్రీభాష్యాన్ని రచిద్దామని పూనుకున్నారు. దానికి వారికి ఉపయుక్తమైనటువంటి గ్రంథం ఒకటి కాశ్మీర్లో ఉన్నది. దాన్ని బోధాయనుడు అనే మహానుభావుడు రచించాడు. దాని పేరు వృత్తి. ఆ గ్రంథం యొక్క పేరు వృత్తి. దాన్ని తీసుకొని నేను ఒకసారి చదివి శ్రీభాష్యం రచిద్దామని అనుకున్నాను. అయితే వారు వెళ్ళారు, అక్కడ కాశ్మీర రాజును సందర్శించారు. వారైతే ఈ గ్రంథాన్ని ఇప్పించగలుగుతారని ఒక వారం రోజులు అక్కడ ఉండి వారి యొక్క ప్రవచనాలు వాదనను వినిపించారు. తరువాత ఆ కాశ్మీర రాజును అభ్యర్థించారు, నాకు ఈ యొక్క గ్రంథం ఒకసారి కావాలి, నేను శ్రీభాష్యాన్ని రచిద్దామనుకుంటున్నాను అంటే వారు పండితులకు చెప్పారు, వీరికి ఆ గ్రంథాన్ని ఇవ్వవలసింది. అంటే వాళ్ళు ఏదో వంకలు చెప్పారు, అది సరైన పరిస్థితుల్లో లేదు, ఆ పుటలన్నీ అటు ఇటు కదిలిపోయినాయి, అది ఇది అంటే మళ్ళీ కొంతమందిని పంపించి వాటిని సరిచేయించి ఇచ్చారు భగవద్ రామానుజులకు, కూరతాళ్వానికి. వారు ఆ గ్రంథాన్ని తీసుకొని బయలుదేరారు. ఒక 7 రోజుల ప్రయాణం జరిగింది. ఈ పండితులు వీళ్ళు చూడకుండా వెనకగా వస్తున్నారు, ఎలాగ వెళ్తున్నారో ఆ మార్గంలో వస్తున్నారు. వచ్చి ఒకసారి వీళ్ళు అక్కడ ఆ గ్రంథాన్ని పెట్టి నదికి వెళ్ళారు స్నానం ఆచరించి సంధ్యావందనం చేసుకోవటానికి. ఇదే తడవుగా ఆ పండితులు ఏం చేశారంటే ఆ గ్రంథాన్ని తస్కరించి మళ్ళీ కాశ్మీర్కు వెళ్ళిపోయినారు. భగవద్ రామానుజులు చాలా బాధపడ్డారు. బాధపడితే కూరతాళ్వాన్ చెప్పారు, స్వామి మీరు బాధపడవద్దు, అది మొత్తము నేను రోజు రాత్రిపూట చదివేవాడిని, నా మనసులో అది నిక్షేపించబడింది, ఎక్కడికి పోలేదు, ఆ గ్రంథం ఉన్నది అని చెప్పారు. ఆయన కూరతాళ్వాన్ ఏకసంధాగ్రాహి, అది మొత్తాన్ని ఆ మనసులో నిక్షిప్తపరుచుకున్నారు. అది విని చాలా సంతోషించారు భగవద్ రామానుజులు. ఎప్పుడు చదివావు నువ్వు అంటే, స్వామి రోజు మీరు శయనించిన తర్వాత, మీకు పాద సంవాహనం చేసి మీరు నిద్రించిన తర్వాత రోజు నేను అధ్యయనం చేస్తూ వచ్చాను. ఆ యొక్క బృహత్ గ్రంథాన్ని మొత్తాన్ని నేను అధ్యయనం చేశాను, నా యొక్క మనసులో ఉంది స్వామి, అది మొత్తము వివరము అంటే ఎంతో సంతోషించారు భగవద్ రామానుజుల వారు. తరువాత శ్రీరంగం వచ్చిన తర్వాత ఆ యొక్క శ్రీభాష్యాన్ని పూర్తిగా భగవద్ రామానుజులు చెప్తూ ఉంటే కూరతాళ్వాన్ రాస్తూ పోయినారు. మనకు శ్రీభాష్యం గ్రంథం అలాగా లభ్యమవుతున్నది ఇప్పుడు. కూరతాళ్వాన్ భిక్షాటనతో తన యొక్క జీవితాన్ని గడిపేవారు. ఒకరోజు పెద్ద వాన పడుతున్నది, వారు ఆ వానలో బయటికి భిక్షాటనకై వెళ్ళలేకపోయినారు. ఆ రోజు రాత్రి అయిపోయింది. రంగనాథుడి యొక్క ఆలయంలో ఆరగింపు కార్యక్రమం సందర్భంగా మ్రోగించే ఘంటానాదం వినపడింది. ఆ యొక్క ఆండాళ్ళు ఆమె ప్రార్థించింది, స్వామి నీ యొక్క భక్తుడు ఉదయం నుంచి ఎటువంటి ఆహారం లేకుండా ఉపవాసంతో ఉన్నాడు, గత 2-3 రోజులుగా ఆయన అలాగా ఉపవాసంతో ఉన్నారు, మీకు చక్కగా నైవేద్యం జరుగుతున్నది కదా అని అనుకున్నది. వెంటనే రంగనాథుడు అక్కడ ఉత్తమ నంబి అనేటువంటి ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు, ఆ కార్యనిర్వాహక అధికారికి తెలియజేశారు, మీరు ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి కూరతాళ్వాన్ వారికి అందజేయవలసింది. వెంటనే ఆయన ఆ ప్రసాదాన్ని రంగనాథుడు స్వీకరించినటువంటి ఆ ప్రసాదాన్ని ఛత్ర చామరాలతోటి సకల మర్యాదలతోటి పంపించారు కూరతాళ్వాన్ యొక్క గృహానికి తిరుమాళిగా. అది చూసి ఆశ్చర్యపోయినారు కూరతాళ్వాన్. శ్రీమతిని అడిగారు, నువ్వేమన్నా ప్రార్థించావా? అవునండి, తమరు నిరాహారంగా ఉన్నారు కాబట్టి నేను ప్రార్థించాను అంటే, ఓహో రంగనాథుని యొక్క అనుగ్రహం, ఈ ప్రసాదాన్ని స్వీకరిద్దామని ఇద్దరు భుజించారు. ఆ భుజించిన ఫలితంగా 2 కుమారులు జన్మించారండి వాళ్లకు. వ్యాస భట్టర్, పరాశర భట్టర్ ఇద్దరు వాళ్లకు కుమారులుగా జన్మించారు. వారి యొక్క నామకరణం భగవద్ రామానుజులు చేశారు. చేసిన తర్వాత కూరతాళ్వాన్ అడిగారు, నేను వానప్రస్థంలో ఉన్నాను,
సన్యాస వృత్తిలో ఉన్నాను. ఇప్పుడు వీరిని ఎలాగ పెంచేది అంటే అక్కడే రంగనాథుడికి ఆ తాయారమ్మవారికి మనం ఈ యొక్క బాధ్యతను అప్పచెప్దామని అక్కడ వదిలిపెడితే ఆ ఇద్దరు పిల్లలను నిజంగా వాళ్ళిద్దరు దంపతులు పెంచారండి. రంగనాథుడు తాయారు ఒక ఉయ్యాల కడితే ఆ బంగారు ఉయ్యాలలో వాళ్ళను ఉంచి అమ్మవారు ఊపింది అని చెప్తారు. అంత గొప్ప బాల్యము వాళ్ళది, అంత గొప్ప వైభవం వ్యాసభట్టర్ పరాశర భట్టారుది. కులోత్తుంగ చోళుడు అని ఒక రాజు ఉండేవాడు చోళ దేశానికి. ఈ శ్రీరంగం కూడా అతని పరిపాలనలో ఉండేది. ఆయన శివమతాన్ని అవలంబించేవాడు. ఎవరు కూడా వైష్ణవులు కూడా ఉండకూడదు ఆయన రాజ్యంలో అని ఆయన యొక్క భావన. వైష్ణవ మతాన్ని అంతం చేద్దామనుకున్నాడు. అతనికి తోడు ఆయన యొక్క మంత్రి నాలూరుడు అనేవాడు కూడా ఉండేవాడు. ఇద్దరు ఏం చేశారంటే కొంత సైన్యాన్ని పంపించారు భగవద్ రామానుజులను తీసుకొని రమ్మని. ఇది గమనించారు కూరతాళ్వాన్. మా యొక్క గురువు గారికి ప్రాణహాని ఉన్నది అని తలచి ఆ సైనికులు రాగానే ఎవరు ఇక్కడ రామానుజులు అంటే నేనే అని చెప్పాడు. అయితే రావాల్సింది రాజుగారు పిలుస్తున్నారు అని ఆ సైన్యం అంటే వాళ్ళతో వెళ్ళాడు. వెళ్తుంటే పెరియనంబి అనేటువంటి మహానుభావుడు కూడా నువ్వు ఒక్కడివి ఎలాగెళ్తావు, నేను కూడా వస్తాను అని బయలుదేరాడు. ఇద్దరు వెళ్ళారు కులోత్తుంగ చోళుడి యొక్క ఆస్థానానికి. ఆయన సభలో మాట్లాడుతూ నీవు వైష్ణవ మతాన్ని వదిలిపెట్టి శైవ మతాన్ని స్వీకరించవలసింది అంటే చాలా వాదం జరిగింది అనుకోండి. జరిగిన తర్వాత ఈ కూరతాళ్వాన్తో ఆయన వాదించలేక నీతోటి మాటలు కాదు, నువ్వు ఈ యొక్క పత్రం మీద సంతకం పెట్టు, శివాత్ పరతరం నాస్తి అని ఒక పత్రాన్ని రాసి ఆయనకి ఇచ్చాడు. ఆయన సంతకం పెట్టలేదు కానీ కింద ఏదో రాసి మళ్ళీ ఆ రాజుకు అందజేశాడు. కింద ఏం రాశాడు కూరతాళ్వాన్ అంటే ద్రోణమస్తి తతఃపరం అంటే శివాత్ పరతరం నాస్తి అంటే శివుడి కన్నా పరదైవం లేదంటే లేదు, అలాగ కాదు. శివం అంటే ఇంకొక అర్థం ఉన్నది, ఒక సేరు అని అర్థం. దానికన్నా పెద్దది ఇంకో పాత్ర ఉన్నది, దాన్ని కొలవడానికి ద్రోణం ఒక కుండ లాంటిది ఉన్నది అని చెప్పి రాశాను. చాలా కోపం వచ్చింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటే అయ్యా రాజా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇలాగ మంచి పద్ధతి కాదు, మీరు అవలంబించే మతాన్ని మీరు అవలంబించండి, వైష్ణవులను విష్ణు మతాన్ని ద్వేషించడం అంత సరైన పద్ధతి కాదు అంటే నీ కళ్ళు పీకిచ్చేస్తాను అన్నాడు ఆ రాజు. నా కళ్ళు నువ్వు పీకించడం ఏంటి, నేనే పీకేసుకుంటాను, మహాపాపివైన నిన్ను చూసిన నేత్రాలతో మా యొక్క ఆచార్యులు ఉడేవర్లను నేను చూడలేను, రంగనాథుడిని నేను మళ్ళీ దర్శించలేను. అయితే నువ్వు రామానుజుడవు కాదా? కాదు, నేను వారి యొక్క శిష్యుణ్ణి అనగానే ఈ యొక్క కూరతాళ్వాన్ యొక్క ఆ యొక్క కళ్ళు పీకేయండి అన్నాడు. కళ్ళు నువ్వు కాదు నేనే పీకేసుకుంటున్నానని పీకేసుకున్నారు. ఆ మూర్ఖులైన సైనికులు ఆ పక్కన ఉన్న పెరియనంబి యొక్క కళ్ళు పీకేమంటే పులిగోళ్ళు ధరించిన కళ్ళతో ఆ యొక్క కళ్ళను పీకేశారు. ఇద్దరు కళ్ళను కోల్పోయిన వారైనారు. ఎవరో దయార్ద్ర హృదయులై ఆ శ్రీరంగానికి తీసుకుపోయే దారిలో వదిలిపెట్టారు. దారిలో పెరియనంబి పరమపదించారు. వీరు అలాగా బాధపడుతూ శ్రీరంగం వచ్చారు. శ్రీరంగం వస్తే శ్రీరంగంలో మీకు ప్రవేశం లేదు అని భటులు అంటే ఆ బయటనే ఆయన ఒక ఆశ్రమం కుటీరం ఏర్పరచుకొని ఉన్నారు కూరతాళ్వాన్. ఇటువంటి మహానుభావులు బహుశా ఇంకా ఎవరు ఉండరేమో. మనం రోజు నిత్యం సేవాకాలంలో అనుసంధానం చేసుకునేటువంటి యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్థ ఇతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యం అచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అంటే అచ్యుతుని యొక్క పాదములు తప్ప మిగతా ఏమి అని నాకు అవసరం లేదని తృణప్రాయంగా త్యజించిన వారు భగవద్ రామానుజులు అని దీని యొక్క అర్థం. అలాగే లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమం అంటే లక్ష్మీనాథుడైన శ్రీమన్నారాయణ నుంచి నాదముని యామునాచార్యుల వారి తరువాత అదే పరంపరలో వచ్చినటువంటి ఆ భగవద్ రామానుజులు నా యొక్క ఆచార్యులు అని దివ్యంగా కీర్తించిన వారు కూరతాళ్వాన్. వీరి యొక్క తిరునక్షత్రం రోజు అనుసంధానం చేసుకోవాల్సినవి ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. వాటిని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుని సన్నిధానంలో. మకరే హస్త నక్షత్రే సర్పనేత్రాంశ సంభవం
శ్రీమత్కూరకులాధీశం శ్రీవత్సాంకముపాస్మహే మకరే హస్తనక్షత్రే సర్పనేత్రాంశ సంభవం శ్రీమత్కూరకులాధీశం శ్రీవత్సాంకముపాస్మహే శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ భుక్తిమధీమహే యదుక్తయస్త్రీయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ భుక్తిమధీమహే యదుక్తయ స్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. వీరు అంత్యకాలంలో భగవద్ రామానుజుల వారిని సమీపించి, అయ్యా మీ యొక్క అనుమతి కాంక్షిస్తున్నాను నేను. రంగనాథుడు ఏం చెప్పాడంటే, నీకు సంబంధించిన వారందరికీ నేను మోక్షాన్ని కటాక్షిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి నాకు అనుమతి ఇస్తే నేను ఇక పరమపదానికి వెళ్తాను అంటే వారు చాలా బాధపడ్డారు. అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా కోరతాళ్వాన్ అంటే, అలాగ కాదు స్వామి, ఒక శిష్యుడి యొక్క కర్తవ్యం ఏంటి? ఆచార్యులు వస్తున్నారంటే ఆ ప్రదేశానికి వెళ్ళి ఏర్పాట్లు చేయవద్దా? కాబట్టి నేను ముందుగా వెళ్ళి మీకు ఏర్పాట్లు చేస్తాను, నన్ను ముందుగా పంపించండి అని ప్రార్థించారు మహానుభావులు. స్వస్తి.